హలో ఫ్రెండ్స్, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంత పొంగనాలు. ఒక ఆనియన్ తీసుకొని పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా కట్ చేసుకోండి. అదేవిధంగా 2 పచ్చిమిర్చిలు అయితే కట్ చేసుకోండి. అదేవిధంగా కొంచెం కరివేపాకునైతే సన్నగా తరుక్కోండి. కట్ చేసుకున్నారా? ఇప్పుడైతే పిండిలో యాడ్ చేసుకోవడమే. ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మా మమ్మీ అయితే కట్ చేసుకుంది. ఇప్పుడు నిన్న వేసి మిగిలిన దోశ పిండిలోకి కొంచెం జీలకర్రని, టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూడండి, వేసేసింది సాల్ట్. ఇప్పుడు అందులోకి కరివేపాకు, మనం ఇంతకుముందు కట్ చేసినటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వాటినన్నిటినీ పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గుంత పొంగనాల పీట పెట్టుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని అయితే వేసేసుకోవాలి అన్నిట్లోకి. అన్నిట్లోకి వేసేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, ఒక సైడ్ కాలినాయి. ఇప్పుడు మనం తిప్పేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ కూడా అట్లే వేసేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.